కరీంనగర్లో బీజేపీ ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఎంపీ కార్యాలయానికి చేరుకుని కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బీజేపీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రావుతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన బీజేపీ నాయకులను పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. నేషనల్ హెరాయిడ్ పత్రిక విషయంలో కేంద్రం ఈడీ కేసులు నమోదు చేసి విచారణ చేపడితేనే బీజేపీ నిందిస్తూ ఎంపీ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించడం అవివేకమని విమర్శించారు. ఇంకోసారి ఎంపీ కార్యాలయం ముట్టడికి యత్నిస్తే ఖబర్దారని హెచ్చరించారు. ఎక్కడ కూడా కూర్చుకునే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాలో కావచ్చు, భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతా ఉన్నది. దానికి నిన్నాక ఉన్నదన్న బీహార్ ఎలక్షన్సే నిదర్శనం. మరి ఈ విధంగా దిగజారుతున్నటువంటి పార్టీ ఏదో విధంగా కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ మరి ప్రజల దృష్టిని మరలించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎవరుకోరు. బీజేపీ అయితే పర్టికులర్గా మా పార్టీ ఆఫీసుల మీద కానీ మా నాయకుల మీద కానీ ఎక్కడైనా ఎలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే తప్పకుండా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం, తిప్పి కొడతాం. వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఈరోజు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్న చరిత్ర చెప్తూ ఉంటుంది. ఆ చరిత్రను ఒకసారి మీరు మననం వేసుకోండి. ఆ చరిత్రలో మరి ఏమున్నది, గతంలో మరి ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు నిలయంగా మారిందనే విషయం తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎవ్వరు కూడా ఏ చేసినా కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరూ విశ్వాసం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు, మరి కరీంనగర్లో బండి సంజయ్ గారి వైపు ఉన్నది. కాబట్టి మీరు ఈ విధంగా దిగజాడు కార్యక్రమాలు చేసి ప్రజల దృష్టిలో మరింత చులకన కావద్దని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తాను.